విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను వెంటనే ఆపాలని కోరుతూ ఈరోజు రీజనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ సెంట్రల్ వద్ద అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం ఎదురుగా ఉన్న ఆఫీసు వద్ద స్టీల్ ప్లాంట్ అఖిలపక్షం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో అనేక సంవత్సరాల నుంచి 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరిలో అనేక మంది స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసితులు కూడా ఉన్నారన్నారు. వీరంతా ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని, దానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరియు యాజమాన్యం ఒక పక్క చెబుతూ ప్లాంటును ప్రైవేటీకరణ చేసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులను 900 మందిని తొలగించారని, ప్రతి 3 నెలలకు 1,400 మంది చొప్పున మొత్తం 5,600 మందిని తొలగించేందుకు కేంద్రం ప్రభుత్వం మరియు యాజమాన్యం కుట్ర పన్నుతోందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తా ఉన్నారు. ఈరోజు ఏ విధమైనటువంటి పద్ధతులు పాడు లేకుండా పనులున్నా కానీ ఖచ్చితంగా కార్మికులు తొలగించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యం అక్రమ తొలగింపులకు పాల్పడుతూ ఉంది. నేటి వరకు 1000 మంది వరకు తొలగించారు. ఇంకా ఈ తొలగింపులు కొనసాగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికులందరూ ఇట్లా తొలగింపులు వెంటనే ఆపాలని, అక్రమంగా తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ యాజమాన్యం లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చలు జరుగుతున్న తర్వాత కూడా, సంప్రదింపులు జరుగుతున్న సందర్భంగా కూడా దగ్గర 400 మంది కార్మికుల్ని గత వారం 10 రోజుల నుంచి కూడా తొలగించారు. ఇప్పటికీ ఇంకా తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విధంగా తొలగింపులు కానీ చేస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మెకు కూడా సిద్ధం అని చెప్పని మేము తెలియజేయదలుచుకున్నాం. అలాగే ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, గతంలో 4,000 మందిని తొలగించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆపేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ తొలగింపులు ఆపాలని చెప్పని మేము విన్నపం చేస్తా ఉన్నాం. ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా మరి స్టీల్ ప్లాంట్లో ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్తో సరిసమానంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తిలో భాగస్వాములు అయి ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఉత్పత్తిలో 100% కాంట్రాక్ట్ కార్మికులే ఉత్పత్తిలో భాగస్వాములు అయి ఉన్నారు. పని ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్కి విఆర్ఎస్ పేరుతో సుమారు 1,200 మందిని విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 600-700 మంది ఈ సంవత్సరం 6 నెలల లోపలే మళ్ళీ రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలా సుమారు 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారు. ఉన్న పరిభారం కూడా కాంట్రాక్ట్ కార్మికుల మీద పడుతుంది. తక్కువ జీతంతో ఎక్కువ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు అక్రమంగా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సెప్టెంబర్ 30, 28వ తారీఖుని రాత్రికి రాత్రి 4,200 మందిని తొలగిస్తానని చెప్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 4,200 మందిని కూడా కార్మికులందరూ ముట్టడి చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా తెల్లవారుజాన్ని ఎటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా మేము తొలగించమని చెప్పడం జరిగింది. కానీ మరలా 3 రోజుల నుంచి ఎటువంటి సీనియర్ జూనియర్ కానీ, లేకపోతే ఒక లెటర్ కానీ, లేకపోతే ఒక నోటీస్ కానీ, ఎటువంటి ప్రతిపాదనలు కానీ ఏమి తెలియకుండా బాగా నైపుణ్యత ఉన్నటువంటి కార్మికులను కూడా ఈరోజు తొలగించడం జరిగింది. సుమారు 250 మంది కార్మికులు తొలగించారు. అదేవిధంగా టెండర్లు పూర్తయిపోయి వాళ్ళకి ఇంకా టెండర్లు తీసుకోకుండా ఉన్నటువంటి కార్మికులు 640 మంది కార్మికులు సుమారు బయటే ఉన్నారు గత 8 నెలలు బట్టి. కాబట్టి ఈరోజు కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం వాళ్ళ కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి 20-25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల్ని అక్రమంగా తొలగించడం అనేది దానికి మేము వ్యతిరేకిస్తున్నాం.